చంద్రబాబు నాయుడు చీకటి ఒప్పందాల ద్వారా రాయలసీమ ఎత్తిపోతల పథకాన్ని తెలంగాణకు తాకట్టు పెట్టారని వైఎస్ఆర్సీపీ నంది కొట్కూరు నియోజకవర్గ సమన్వయకర్త డాక్టర్ సుధీర్ దారా తీవ్రంగా విమర్శించారు. నంద్యాల జిల్లా పోతిరెడ్డిపాడు వద్ద రాయలసీమ ఎత్తిపోతల పథకాన్ని రాయలసీమ జిల్లాల వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్సీలు మాజీ ఎమ్మెల్యేలు పరిశీలించారు. ఈ రాష్ట్రంలో ఉండే అందరు రైతులకు అందరికి కూడా ప్రతి ఒక్కరికి కూడా నీళ్లు పారడానికి మేము ఫైట్ చేస్తున్నాం తప్ప ఇంకొక ప్రాంతాన్ని దృష్టిలో పెట్టుకోవడం కానే కాదు. ఏదైతే వెనుకబడిన ప్రాంతాలు ఉన్నాయో ఎక్కడైతే వాళ్ళకు వాటర్ అవసరమో అటువంటి వాళ్ళకు ఫస్ట్ ప్రియారిటీ ఇవ్వాలనేదే మా ఉద్దేశం. అందుకే మనం ఈ పథకాలన్నీ కూడా ఏదైతే ప్రాజెక్టు శాంక్షన్ చేస్తున్నారో అవన్నీ కూడా చేయడానికి మేమందరం కూడా మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు చేసిన ప్రయత్నానికి మేమందరం కూడా సపోర్ట్ చేయాలనే ఉద్దేశంతోనే చేయడం జరుగుతుంది. మన దురదృష్టం 2024లో ఓడిపోవడం ఒక విధంగా ఈ ప్రాంతానికి ఈ రాష్ట్రానికి అయితే కూడా ఇరిగేషన్ ప్రాజెక్టులు అన్నీ కూడా అన్యాయం జరిగే పరిస్థితి. చంద్రబాబు నాయుడు మనలందరినీ కూడా ద్రోహం చేసే పరిస్థితులు ఉన్నారు కాబట్టి ఈ రాష్ట్ర ప్రజలందరూ కూడా తెలుసుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నాం. దివంగత నేత రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు మొత్తం ఆయన అన్ని ప్రాంతాలను సమానం చూసే విధంగా అన్ని ప్రాంతాలకు కూడా ప్రాజెక్టులు శాంక్షన్ చేసిన ఘనత దివంగత నేత రాజశేఖర రెడ్డి గారు. కానీ మన దురదృష్టం వచ్చినటువంటి నాయకులకు, పాత్రికేయ మిత్రులకు అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాను. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు రాయలసీమ ప్రాంతంలో ఉండేటువంటి వెనుకబడినటువంటి ప్రాంతాలు కరువు కాటకాల బారి నుండి బయటపడగొట్టాలి, వీళ్ళందరికీ శాశ్వత పరిష్కారం చూపించాలి, ఏదైతే ఆంధ్రాకు రావాల్సినటువంటి వాటాలను ఎటువంటి పర్మిషన్ లేకుండా పాలమూరు రంగారెడ్డి కానీ డిండి కానీ అధ్యక్షులు రంభూపాలన్నకు, అట్లాగే సోదర జిల్లా పక్కన కర్నూలు మా ఎస్సీ మోహన్ రెడ్డి గారికి, అట్లాగే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉమ్మడి జిల్లా వాళ్ళకి నేను ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాను. ఈ సందర్భంగా ఒకే ఒక మాట చెప్పాలనుకుంటా ఉన్నాను. చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఉన్న ఈ ప్రభుత్వం, అట్లాగే చంద్రబాబు నాయుడు తరఫున ఒకల్తాపుచ్చుకొని మాట్లాడే అనేక మంది సైడ్ యాక్టర్లు, వీళ్ళందరూ ఒకసారి వచ్చి ఈ ప్రాంతాన్ని చూడాల. జగన్మోహన్ రెడ్డి గారు చిత్తశుద్ధితో, రాయలసీమ ముందున్న ప్రేమతో రాజశేఖర రెడ్డి గారి యొక్క నీటి అడుగుజాడలు నడుచుకుంటూ వచ్చి ఈ రోజున ఇక్కడ రాయలసీమ ఎత్తిపోతల పథకాన్ని 800 అడుగుల నుంచి ఇల్లు కొట్టుకోవడం కోసం ఒకవైపు తెలంగాణ రాష్ట్రం ఇబ్బడిగా ఇష్టానుసారం వాళ్ళు 790, 750 ఈ లెవెల్లో ప్లాన్ చేస్తున్నా ఒక్కసారిగా ఈ ప్రాంతం అన్యాయం కాకుండా దీంతో పాటుగా నెల్లూరు, ఒంగోలు, అట్లాగే చెన్నై, పరోక్షంగా కోస్తాంధ్ర, ముఖ్యంగా ఆంధ్ర ప్రాంతం కూడా దెబ్బతింటుందనే ఉద్దేశంతోనే దీని యుద్ధ ప్రాతిపదిక రండి చూడండి. ఊరికే కూర్చొని ఆఖరికి చిలకసీమ డెవలప్మెంట్ అవ్వాలని ఇష్టం లేదు. ఆయన 4 సార్లు ముఖ్యమంత్రిగా ఉన్నారు. 4 సార్లుగా ముఖ్యమంత్రి నుండి ఏ రోజైనా రాయలసీమకి ఏదన్నా సాగునీటి ప్రాజెక్ట్ని పెట్టాలన్న ఐడియా వచ్చిందా లేదా మీరు అందరూ చెప్పండి. ఇప్పుడు వరకు ఇప్పుడు 4వ సంవత్సరం నాడు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు 19 నుంచి 24లో ఈ చేపట్టిన ఈ రాయలసీమ ఎత్తిపోతల పథకాన్ని ఆపాలన్న ఉద్దేశంతోనే తెలంగాణలో ఒక అనామకుడితో నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్లో కేసు వేయించి ఆ కేసుని ఇప్పుడు ఆపిచ్చేసేసి దీన్ని ఆపించడం జరిగింది. నేను ఒకటే అడుగుతున్నాను చంద్రబాబు నాయుడు గారిని, సార్ అగర్ మీ రేవంత్ రెడ్డి గారు కానీ అబద్ధం చెప్తుంటే ఆయన మీద డిఫమేషన్ కేసు వేయండి. లేదు రేవంత్ రెడ్డి గారు నిజమే చెప్పారు మీరే ఆపిస్తే ఇమీడియట్గా గ్రీన్ ట్రిబ్యునల్కి వెళ్ళండి, మోడీ గారితో మాట్లాడించండి, వెంటనే ఈ పనిని స్టార్ట్ చేయండి. ఇందాక శైలజనాథ్ అన్నట్టు ఆ క్రెడిట్ చోరీ కూడా మీరే తీసుకోండి, కానీ ఇక్కడ ప్రాజెక్ట్ని తొందరగా కంప్లీట్ చేయండి. ఇదే మేము అడుగుతున్నది. ఎందుకంటే ఆయనకి ఎప్పుడు కూడా రాయలసీమ ప్రజలు మంచిగా ఉండాలని లేదు. ఎందుకంటే ఇక్కడ పోతిరెడ్డిపాడు స్టార్ట్ చేసింది ఎన్టీ రామారావు గారు, దాని తర్వాత దాన్ని ఎక్స్టెండ్ చేసింది వైఎస్ రాజశేఖర గారు, దాని తర్వాత ఇంకా 80,000 క్యూసెక్లకి ఎక్స్టెండ్ చేసింది జగన్మోహన్ రెడ్డి గారు. అంటే రాయలసీమ ఉన్న లీడర్లు ఎవరైతే రాజశేఖర రెడ్డి గారు తర్వాత జగన్మోహన్ రెడ్డి వాళ్లే రాయలసీమ గురించి ఆలోచించారు, కానీ చంద్రబాబు నాయుడు సరే అని తెలియజేస్తున్నాం. రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ను ఈ చంద్రబాబు నాయుడు గారు ఎందుకు ఈ పనులు ఆపేశారనేది నిన్న స్పష్టంగా మనకు రేవంత్ రెడ్డి గారు అసెంబ్లీలో చెప్పడం జరిగింది. ఎందుకు నేను ఎప్పుడైతే చెప్పానో ఆ రోజు మేము క్లోజ్ రూమ్లో ఎప్పుడైతే చంద్రబాబు నాయుడు గారికి చెప్పామో ఆ రోజు మేము ఈ లిఫ్ట్ ఇరిగేషన్ గురించి పనులు రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ పనులు ఆపడం జరిగిందని ఆయన డైరెక్ట్గా అసెంబ్లీలోనే చెప్పడం జరిగింది. అంటే క్లోజ్ రూమ్లో ఎలాంటి చర్చలు జరిగాయి అనేటి మనకు తెలియాలి. ఎందుకంటే ఈ మన ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రి గారు తెలంగాణ ముఖ్యమంత్రి గారికి ఎందుకు అంత గౌరవం ఇచ్చారు అంటే
ఆయన అంత ఇదిగా ఎందుకు చెప్పుకున్నారు? వీళ్ళు తక్షణమే మన ముఖ్యమంత్రి గారు రాష్ట్ర ప్రజలకు క్షమాపణ చెప్పాలని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాము. ఎందుకంటే ఈరోజు రైతుల కోసం జగన్మోహన్ రెడ్డి గారు ఈ లిఫ్ట్ ఇరిగేషన్ను తీసుకురావడం జరిగింది. ఈరోజు చూసుకుంటే జగన్మోహన్ రెడ్డి గారికి ఎక్కడ మంచి పేరు వస్తుందనే ఒక ఆలోచనతోనే ఈరోజు